ఫస్ట్ టైం స్కూల్ ఎవరు రాలేదా? నేను ఒక్కనే వచ్చిన. నీ కోసం ఎరేనవుతా సొరేనవుతారా మామా. హలో మమ్మీ, స్కూల్కి అయితే వచ్చేసిన మమ్మీ. సరే నీకు తర్వాత ఫోన్ కాల్ చేస్తా. సరే మా ఫ్రెండ్ అయితే వచ్చింది మమ్మీ, తర్వాత ఫోన్ కాల్ చేస్తా. బాయ్. ఏడు వచ్చేసారా మామా. చాలా జిగర్ విల్లా ఇస్తాలా ఫుడ్ అమ్మ తగ్గదలా. ఏదేమైనా ఈసారి మనం ఎగ్జామ్స్ ఫెయిల్ అవుదాం. అంటే పాస్ అవుదామంటున్నా, మర్చిపోయి ఫెయిల్ అవుదామన్నా. సరే మన మ్యారేజ్ ఎక్కడ పది చూపిస్తే ఎక్కడ ఉన్నాడు? ఈరోజు మండే, రేపు ట్యూస్డే, రేపు వద్దులే, మళ్ళీ రేపు పోవాలి. ఈరోజు మనం స్కూల్కి వెళ్ళాం, మళ్ళీ రేపు వెళ్తే మళ్ళీ మ్యామ్ తిడుతుంది నేను ఈరోజు ఎందుకు రాలేదు. ఎల్లుండి వెళ్దాం అమ్మ. మళ్ళీ ఎల్లుండి వెళ్తే నేను ఎందుకు రాలేదు అని తిడుతుంది. ఎల్లుండి వెళ్దాం. మళ్ళీ ఎల్లుండి వెళ్తే ఎల్లుండి ఎందుకు వెళ్ళలేదు అని తిడుతుంది. అసలు స్కూల్ ఏమనేద్దాం, అప్పుడు సెల్ ఉంటుంది. డాడీ ఏంట్రా బడుందా? నాకు ఒక గేమింగ్ పీసీ కావాలి. అబ్బా ఎందుకు కొడుతున్నావు డాడీ? అబ్బా ఉన్న పీసీ సరిపోదారా? ఎడ్డి మళ్ళీ గేమింగ్ పీసీ కావాలంట. దాంట్లోని వైసిటీ అంట, జీటీఎఫ్ఐ అంట, ఏమేమో అడ్డమైన చెత్త గేమ్లు అన్నీ దాంట్లో తీసారు. ఇప్పుడు అది డస్ట్బిన్లో ఉంది. మళ్ళీ ఇంకొక పీసీ కావాలంటారా? ఆ డస్ట్బిన్లో ఉన్న పీసీ తీసుకెళ్ళి పెట్టుకో, వస్తుందేమో. ఎందుకు ఇంకా ఆ పీసీ ఎందుకు రా? నీ అడ్డమైన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళని బిలు. సరే నీ ఫోన్ ఇచ్చిపో. ఏసీలో పండుకొని బోర్ కొడుతుంది. అవును, మా అడ్డమైన సీట్ మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ నెంబర్ ఏంటబ్బా? 8700 కాదు 100. హలో పోలీసా? సారీ అండి, వేరే నెంబర్కి ఫోన్ చేస్తున్నట్టు. సారీ, 1 మినిట్. అమ్మో, బై మిస్టేక్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాను. హలో మామ, ఎక్కడున్నావురా నువ్వు? అది మా ఇంటి పైన ఊరి డబ్బా. అట్లా రూపాయలు రండి మామ. పవర్ఫుల్ ఐ యామ్ సింగిలే, ఛాన్సే దొరికిందా అసలు మింగిలే. ఆ బక్కోడ్రా, ఆడికే ఫోన్ చేసి వస్తున్నా. ఎవరి దగ్గర వస్తుందా బయట అని? వెనకాల చూసుకోరు. వెనకాల ఎవరు ఉన్నారు? అదే మావా, నువ్వు ఉన్నావా? సారీ ఫోన్ లోపల పెట్టరా. నేను నన్ను డిస్టర్బ్ చేయకు. అర్జెంట్ పబ్జి ఆడుతున్నా, అడ్డొస్తే అడ్డాక నరికేస్తారా? ఎక్కడో స్నైపర్ వేసి కొడుతున్నాడు. అబ్బా ఏంటో చెప్పరా. మనం అందరం కలిసి ఏసీ రూమ్ లో పండుకుందామా? ఇక్కడ కూడా ఏసీ ఉందరా, అది ఇక్కడనే వండుకుందాం. బయటనే 3, 2, 1 స్టార్ట్. అందరూ వండుకుంటారా? అయ్యా నా కాళ్ళ మీద వండుకున్నాడు. చెత్త నా కొడుక. లేకు చెత్త నా కొడుక. ఉండరా, నీకేమో అయింది, దయ్యం పట్టింది, అందుకే గంతులు ఎగురుతున్నాయి కదా. మనం మళ్ళీ ఎక్కడో అక్కడ కలుసుకుందాం. బాయ్. వీళ్ళతోటి కాదురా బాబా, వీళ్ళు పొట్టిన కొడుకులు. ఎంత చెప్పినా వినరు. వీళ్ళు పని చేయనియరు, పండరు. అగు మాకు ఇంత ఎండలు కొట్టి ఇంత పని చేసి ఎడిటింగ్ చేసి ఒక వీడియో పెడితే పోయి మ్యాడీ గారి ఇంట్లో ఏసీలో వండుకుంటారు. వీళ్ళు జీవితంలో మారరు. రాయ్, నేను చెప్తున్నా, అన్నని చెప్తున్నా, ఓకే? గుర్తించుకోరా. జై బాలయ్య. ఏదో జస్ట్ 2 మామిడికాయలు అనుకున్నందుకు అంకుల్ ఇంకా వాతలు వస్తున్నాయిరా. అవునరా, అరే అది అన్నేదో అంటున్నావు అన్న.
వాటర్ పెట్టాను. ఎంత ఎంత మండినా తెలుసా. మళ్ళీ జామ ఏదో మామిడికాయ అనిపించినాయని ఒక్కటి కూడా కోసుకోలే. ఏదో ఇట్లా పట్టుకున్నా. ఆ అంకుల్ వచ్చి అబ్బా ఇంకా మండుతున్నాయి, కూర్చుంటేనేమంటున్నాయి, నింటుంటే మండుతున్నాయి. ఎగరాలా ఎగరాలా. మా డాడీ గాడేమో పోయి బెడ్రూమ్ ఏసీ వేసుకొని రీల్స్ చూసుకొని మంచిగా వండుకుంటుండు. ఇంకా రీల్స్ చేస్తుండు. ఏమన్నా మీ ఫ్రెండ్కి ఏమన్నా సాత్విక్ ఆడికైతే ఏం పని పాట లేదు. ఎప్పుడు రీల్స్ 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 చేయడం రీల్స్ చేయడం. మా మేడగాడు ఆ రీల్స్ చూసి లైకులు కొట్టడం. ఎప్పుడు మా మేడగాడినైనా చూడడం. మీరు కూడా చూడొచ్చు కదా ఫ్రెండ్స్, లైక్ కొట్టచ్చు కదా ఫ్రెండ్స్. మీరు చేయరు ఎందుకంటే మీరు మంచోళ్ళు, మేమే చెడ్డోళ్ళు. ఏం మంచిగా పెట్టట్టే అంతే కదా. అంతే కదా ఫ్రెండ్స్. సరిగ్గా ఎమోషన్ అవుతారా? పెట్టు పెట్టు. అరే అక్కడ చూసినా పిల్ల ఎంత ముద్దుగుందా. వేస్ట్గా పెట్టరా, సరిగ్గా పెట్టరా. నీకు పెట్టిన ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. అన్నకి అర్థమయ్యేటట్టు మీరే చెప్పాలి. హలో బంగారం, ఓ నువ్వు ఈరోజు నాతో మాట్లాడిన రే కోతి నా కొడుక. ఇక్కడ వేసుకుని కింద అడవంగా మూతి పళ్ళు రాలి తిక్క నా కొడుక. అది నోరైతే పెట్టించారు. అయినా నాకేం నాతోని నా బంగారం నాతో మాట్లాడింది. ఇచ్చేసారి గిన్నె మొత్తం ఇచ్చేసారి. అంతే అన్న, ప్లీజ్ మమ్మల్ని అపార్థం చేసుకోకండి. రే పాపం రా, వాళ్ళని చూస్తుంటే జాలేస్తుందిరా నాకు. పోనీలేండిరా, మీరు చిన్నపిల్లలు కదా, వదిలేసేయండి. మీరు ఈసీలో పండుకోవాలి, మేము పెద్దలం కదా, వర్క్ చేస్తూనే ఉండాలి. మీరేం బాధపడకండి రా, మేము చూసుకుంటాం. వైఫ్ హియర్, ఐ యామ్ హియర్. టుడే మన మీద మనం ఖర్చు, మన పీపుల్ గివర్ సర్చ్. మేము ఉన్నాం కదరా. రే ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? దా ఏసీలో పండుకుందాం. సార్ మీద ఒకరు కోపం పెట్టుకుంటే ఏమొస్తుందిరా? ఏమీ రాదు. అందుకే కోపం పోగొట్టుకున్నా. దా ఎవరిలో పోతేందిరా, మా ఇంట్లో పండుకుందా. అరే ఏం కాదురా బి, అయినా ఎందుకు ఏడుస్తున్నావు?